హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు సురీష్ రాజ్ వ్లాగ్స్. టుడే వచ్చి మా పెరట్లో కాసిన చిక్కుడుకాయలతో కూర చేయబోతున్నాను. నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. ముందుగా ఇది మిద్దెపై కలించడం వల్ల మిద్దెపైన కోసుకొద్దామని ఫస్ట్ అయితే పైకి వెళ్ళి కొన్ని కాయలు అయితే కోసుకున్నాను. చెట్టుకి అయితే ఎర్ర చీమలు ఫుల్గా ఉన్నాయి. ఈ చీమలు కానీ కొరికిందంటే భలే మంట పుడుతుంది. సరే అనేసి కాయలు పైన ఉన్న కాయలు అయితే కోసుకొచ్చేసినాను. కిందకు వచ్చి కింద కాయలు కూడా చీమలు ఉన్నాయి, వాటిని అయితే తట్టేసి కింద ఉన్న చిక్కుడుకాయలు కూడా కోసుకొని అయితే వచ్చేసిన అనమాట. నేను కోస్తుంటే ఒక సైడ్ అయితే మా చిన్నోడు అయితే కాయల్ని తుంచుతూ ఉన్నాడు. సరే కాయలంతా కోసుకొని వచ్చి వీటిని బాగా వలుచుకొని నార్లు అయితే తీసేసి బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కాయలు అయితే ఒక పావు కేజీ దాకా వచ్చినాయి కాయలు. సరే ఇంకా టమాటాలు ఆనియన్స్ కూడా కట్ చేసుకొని కూర చేద్దామని పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి కొద్దిగా ఆవాలు వేసుకొని చిటపట్లాడాక అందులోకి ఆనియన్స్ కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు బాగా వేయించుకోవాలన్నమాట. అది బాగా వేగిన తర్వాత అందులోకి టమాటాలు వేసి ఈ టమాటాలను కూడా ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి. ఈ టమాటాలు అంతా బాగా మగ్గిన తర్వాత అందులోకి మనం వలిచి పెట్టుకొని క్లీన్ చేసుకున్నాం చిక్కుడుకాయలు. ఆ చిక్కుడుకాయలను కూడా వేసుకోవాలన్నమాట. ఆ చిక్కుడుకాయలంతా వేసుకొని వాటిని ఒక 2-3 సార్లు బాగా కలిపినాక అందులో టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవంతా బాగా వేగిన తర్వాత అందులోకి మనము ఇంకా తొందరగా మగ్గడానికి వాటిపైన మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా బయట వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత అందులోకి కారము, ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకొని వేయించుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని వాటర్ పోసుకొని వాటిని బాగా కలుపుకొని వాటిపైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత అందులోకి మనం పులుపు పోసుకోవాలంటే కలిపి పోసుకోవచ్చు, లేకపోతే అలానే కూడా తినచ్చు. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటిపైన మూట పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిచ్చినామంటే అంతే అండి, టమాటా చిక్కుడుకాయ కూర రెడీ. టేస్టీగా చాలా బాగుంటుంది. నాకైతే మా పెరట్లో కాసిన కాయ చేయడం వల్ల ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. మనమే సొంతంగా పండించి వాటితో కూరగాయలు చేసుకుని తింటే టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది కదా. మీకు ఈ విధంగా ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.